మరో కొత్త వీడియో. ల్యాండ్ ఓవర్ రేంజ్ ఓవర్ కార్. ఓకే, ఇది రిమోట్, లాక్, అన్లాక్, హెడ్లైట్ హార్న్, డిక్కీ. ఇది నా 4x సిగ్నల్స్ అనమాట. ఓకే, వెహికల్ వచ్చి ఫుల్ బ్లాక్. ఇలా ఉంటుంది. ఎలా ఉంది, మెరుస్తుందా? చీకట్లో తీస్తున్నాను, అందుకని లైట్ వేయవలసి వచ్చింది. రేంజ్ ఓవర్. హెడ్లైట్ వచ్చి పొజిటర్ హెడ్లైట్స్ వస్తాయి ఈ విధంగా. ఇవి డిఆర్ఎల్ వస్తుంది ఇక్కడ. దీనికి ఆన్ చేద్దాం, అలా వస్తుంది. ఇండికేటర్స్ అయితే కింద వస్తుంది. గ్రిల్ షీల్, టైర్ అయితే ఎలా ఉంటుంది. వీళ్ళకి లోగో కూడా ల్యాండ్ ఓవర్ అని వస్తుంది. ఫుల్ బ్లాక్ వెహికల్ అంతా వచ్చి. ఇది రియర్ టైరు, బ్రేక్ ప్యాడ్స్, ఈ ఫ్యూల్ ట్యాంక్. డిఆర్ఎల్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది బ్యాక్. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది వ్యూ. ఈ బ్యాక్ డిఆర్ఎల్ అయ్యి రివర్స్ లైటు, బ్రేక్ లైటు, ఇండికేటర్స్ అన్నీ. సైలెన్సర్స్ అయితే 2 వస్తాయి. ఈ రివర్స్ సెన్సార్స్. ఇది సెకండ్ డిఆర్ఎల్. బ్యాక్ వైజర్ అయితే ఎలా ఉంటుంది దీనికి. ఇది ఒక బ్రేక్ లైట్, ఇది బ్రేక్ కొట్టినప్పుడు లైట్ వెళ్తుంది. గ్లాస్ కూడా ఒరిజినల్. దీని మీద చూసారా బ్రాండెడ్ అలా కనిపిస్తుందా. ఇది వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైరు. ఇది లెఫ్ట్ బ్యాక్ డోర్ అన్నమాట. ఇలా ఉంటుంది వెహికల్ వచ్చి. రేంజ్ ఓవర్. నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇది డోరు, లాక్, అన్లాక్. ఇది వచ్చి సీట్ సిట్టింగ్ అనమాట. అంటే మనం ముగ్గురికి సెట్ చేసుకోవచ్చు అనమాట. 1, 2, 3. ఇది మాన్యువల్ అని ఉంటుంది. ఇవి అయితే గ్లాస్ కంట్రోల్స్. ఇవి వచ్చేటప్పటికి మిర్రర్ అడ్జస్ట్మెంట్ చేయడానికి లెఫ్ట్ రైట్. ఇవి వచ్చి టోటర్స్. ఓకే, ఇది ఆటోమేటిక్ బ్రేకు అండ్ యాక్సిలేటర్. ఇది ఆటో మోడ్. ఇవన్నీ ఆటో పవర్ ఆఫ్. అంటే మనం ఎక్కడైనా పార్కింగ్లో పెట్టినప్పుడు, అదే సిగ్నల్లో ఎక్కువసేపు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దీన్ని ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, ఆన్ అవుతుంది అనమాట. గేర్ లెవర్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. ఈ బటన్ వస్తే పార్కింగ్, ఆర్ అంటే రివర్స్, మోటరు, డి. ఓకే, ఇక్కడ ఇంకొక బటన్ ఉంటుంది. ఈ బటన్ పట్టుకుని మనం గేర్ మూవ్ చేయాలన్నమాట. ఓకే, ఇది ఏసీ కంట్రోల్కు. ఇది వచ్చి ఎల్ఈడి డిస్ప్లే. ఇది వచ్చేటప్పటికి స్పీడోమీటర్. వెహికల్ ఆన్ చేద్దాం. వెహికల్ ఆన్ అయింది. ల్యాండ్ ఓవర్ లోగో ఎలా వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు స్పీడోమీటర్ ఎలా వస్తుంది. స్పీడోమీటర్ చూసారు ఎలా ఉంది. ఫ్యూల్ ట్యాంకు, గ్లాస్ ఎలా వస్తుంది. కేఆర్ఆర్ అని డోర్ వేయలేదు,
ఇది వచ్చేటప్పటికి డిస్ప్లేలో అవుతుంది. ఇది వచ్చేటప్పటికి నావిగేషన్ ఆన్ చేస్తే నావిగేషన్ ఇలా కనిపిస్తుంది. మొత్తం ఫుల్ సెట్టింగ్స్ అంతా ఇందులోనే ఉంటాయి. మనకి 3D 360 డిగ్రీ వ్యూ కావాలంటే ఈ కెమెరాస్ అన్నమాట. బ్లూటూత్, పార్కింగ్ సెన్సార్, హోమ్ అలా. ఇది స్టార్ట్ అండ్ ఆఫ్ అనమాట. ఇది వస్తే ఆటోమేటిక్గా బండి ఆగిపోతుంది. ఇదిగో ఆల్రెడీ పీ అంటే పార్కింగ్లో ఉంది అనమాట. ఓకే, ఇది వచ్చేటప్పటికి క్యారియర్. మనం HDMI కేబుల్, USB, Type-C కేబుల్ పెట్టుకోవడానికి. ఆటోమేటిక్గా ఇది ఆండ్రాయిడ్ ప్లేయరు. ఈ ఆండ్రాయిడ్లో యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ కార్ప్లే రెండు వచ్చేస్తాయి ఇందులో. ఇది వచ్చేటప్పటికి పార్కింగ్ బ్రేక్ అనమాట. దీన్ని లిఫ్ట్ చేస్తే హ్యాండ్ బ్రేక్ రిలీజ్ అవుతుంది. దీన్ని మనం ఆటోమేటిక్గా ఎప్పుడైతే పార్కింగ్లో పెట్టామో ఆటోమేటిక్గా హ్యాండ్ బ్రేక్ పడిపోతుంది, మనం ఎక్కలేదు కూడా. ఇది వచ్చేటప్పటికి సన్ రూప్ ఇలా ఉంటుంది. ఈ సన్ రూప్ బటన్స్ అనమాట. గ్లాస్ లేగాలన్నా దిగాలన్నా దీనికి. ఇది వచ్చేటప్పటికి ఈ విండ్షీల్డ్ వెనక్కి వెళ్ళడానికి అనమాట. దీన్ని ప్రెస్ చేస్తే ఈ విండ్షీల్డ్ వెనక్కి వెళ్తుంది. ఎంత కావాలంటే అంత, వద్దనుకుంటే ఆగిపోతుంది. ఇది వచ్చేటప్పటికి మన ఇందులో లైట్స్ అనమాట. టచ్ అండి, ఇలా టచ్ చేస్తే లైట్ వెలుగుతుంది, లేదంటే అయిపోతుంది. అదనమాట. కార్ వచ్చేటప్పటికి ఇంటీరియర్ అంతా ఫుల్ రెడ్ అండ్ బ్లాక్ అనమాట. ఫుల్ బ్లాక్ కార్ కదా, అందుకని మొత్తం సీట్స్ అన్నీ బకెట్ సీట్స్ వచ్చి ఉంటాయి. బ్యాక్ సైడ్ కూడా బకెట్ సీట్స్ వస్తాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చేది ఈ సైడ్ మొత్తం డోర్ క్లోజ్ అయిపోతుంది. ఇది ఓపెన్ చేస్తే ఇలా బాటిల్స్ పెట్టుకోవడానికి. అది బ్యాక్ చూపిస్తాను మీకు ఇప్పుడు. బ్యాక్ డోర్లో కూడా డోర్ లాక్ చేయడానికి, అన్లాక్ చేయడానికి. ఇది టోటరు, ఇదేమో వచ్చేటప్పటికి స్పీకరు, బాటిల్ పెట్టుకోవడానికి స్టోరేజ్. ఇవి బకెట్ సీట్స్ అనమాట. ఇలా ఉంటాయి లోపల ఇంటీరియర్ మాత్రం. ఇక్కడ కూడా మనకి ఏసీ గ్రిల్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ స్పీకర్ ఉంటుంది, ఇక్కడ కూడా టచ్ లైట్ ఉంటుంది సేమ్ అలా. ఇదంతా కూడా మనకి సన్ రూపే, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇదంతా కూడా సన్ రూప్ వస్తుంది అనమాట. ఈ హ్యాండిల్స్ మనం పట్టుకోవడానికి. అదే రైట్ సైడ్. ఇది వచ్చేటప్పటికి మనకు వద్దనుకుంటే ఇలా క్లోజ్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏసీ కంట్రోల్స్ మళ్ళీ వెనకాలేగానే ఉంటాయి. ఈ రెండు గ్రిల్స్ వస్తాయి. ఇక్కడ కంట్రోల్స్ మనం చేసుకోవచ్చు. ఫ్రంటే దానికి సపరేట్ ఉంటుంది. మళ్ళీ పైన కూడా గ్రిల్స్ వస్తాయి. పైన కింద అనమాట. ఏసీ కంట్రోల్స్ అలా ఉంటాయి, గ్రిల్ కూడా అలా ఉంటాయి. ఓకే. ఇది వచ్చేటప్పటికి మనం ఆటోమేటిక్గా దీన్ని టచ్ చేస్తే పని అవ్వట్లేదు. లాక్ చేస్తే లాక్ అయిపోయింది. లేదు, ఏదో ఒక డోర్ పడలేనట్టుంది, అందుకే అవ్వట్లేదు. చూద్దాం ఉందా ఏ డోర్ పడలేదు. ఈ డోర్ పడలేదు, అందుకని లాక్ అవ్వట్లేదు. కీ మన చేతిలోనే ఉంది కదా, అవ్వలేదు. ఇంకొక డోర్ పడలేనట్టుంది. ఒకటి దీనికి ఈ తాళం ఉంది కదా, ఇక్కడ దీంట్లో కీ ఉంటుంది, ఇక్కడ పెట్టి తీయాలన్నమాట. ఒకవేళ ఎప్పుడన్నా రిమోట్ కంట్రోల్ పని చేయకపోతే అప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ప్రతి కారుకు ఉంటుంది. దీనికైతే కీ సింబల్ ఇచ్చాడు. ఇది కొంచెం ఓల్డ్ మోడల్. అదే లేటెస్ట్ మోడల్ అయితే ఈ హ్యాండిల్స్ ఉండవు, లోపలికి వెళ్ళిపోతాయి. మొత్తం ఫ్లాట్గా ఉంటుంది డోర్ అంతా. మనం ఎలా టచ్ చేస్తే అలా హ్యాండిల్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.